అలసిన నాకు నీవే ఆధారము. నా వేదనలు ఒంటరి బ్రతుకులు నీవే నా ఆశ్రయము. ఆత్మలో కృంగి అలసిన నాకు నీవే ఆధారము. నా వేదనలు ఒంటరి బ్రతుకులో నీవే నా ఆశ్రయము. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. గడచిన కాలం నీ మేలులను నేను తలపోయగా నీ అందే నాకు ఆశలు చిగురించి ఆనందమునిచ్చెను. చిన్న కాలం నీ మేలులను నేను తలపోయగా నీ అందే నాకు ఆశలు చిగురించి ఆనందము నిచ్చెను. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. గాఢాంధకారం కమ్మిన వేళ నీవే నా దీపము. కన్నీటి కెరటాలు నన్ను ముంచు వేళ నీవే నా నిరీక్షణ. గాఢాంధకారం కమ్మిన వేళ నీవే నా దీపము. కన్నీటి కెరటాలు నన్ను ముంచు వేళ నీవే నా నిరీక్షణ. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఏ దారిన వెళ్ళాలో
తెలియక ఆగిపోయానయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా, సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. అవునయ్యా యేసయ్యా, నీకు స్తోత్రమయ్యా, వందనాలు. ప్రేమమయుడా నీకు వందనాలు. అవును ప్రభా, సమస్తానికి ఆధారభూతమైన దేవా నీకు వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రమయ్యా, సమస్తాన్నిచ్చే దేవా నీకు వందనాలు. అయా సమస్తము సమకూర్చే దేవా నీకు వందనాలు. అయా అదిగో ఏ దారిన ఏ మార్గం వెళ్ళాలో ఆత్మీయంగా మాకు తెలియదయ్యా. అయా మీరే మాకు మార్గం చూపించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. దేవా నీకు స్తోత్రమయ్యా. నీ మందస్సు ప్రభా యాజకులు ఎత్తుకొని పోతున్నప్పుడు నాయన, అయా మోసుకొని పోతున్నప్పుడు నాయన, అయా ఇదిగో మార్గాన్ని మందస్సాన్ని చూస్తూ మీరు నడవాలని ప్రభా, ఇదిగో ఇజ్రాయెల్ ప్రజలతోటి నీ యెహోషువ చెప్పినట్టుగా దేవా పరిశుద్ధుడా, మిమ్మల్ని చూస్తూ మీరు నడిస్తే ఈ మార్గం ఏంటో మాకు తెలుసు. అవును ప్రభా, మీరు అంటున్నారు ప్రభా, యోహాను సువార్త 14 తోమాతో అంటున్నారు, అవును మీకు మార్గం తెలుసు అంటున్నావు ప్రభా. మాకు తెలియదయ్యా అని తోమా అన్నప్పుడు, అవునయ్యా నీకు తెలుసు మార్గం ఏమిటో అన్నావు. నేను ఈ మార్గం అన్నావు. దేవా నీకు వందనాలు, స్తోత్రమయ్యా. అవును ప్రభా, మేము కూడా తెలుసుకున్నాం నీ మార్గం ఏంటో మేము తెలుసుకున్నాం అయ్యా. తెలుసుకున్నా కూడా ఎక్కడ ఆ మార్గంలోకి మీరు రాకుండా ఎక్కడ ఆగిపోకుండా నాయనా, ఆ మార్గం మేము ప్రయాణం చేసే విధంగా నాయన ఇంకా మీ ఆత్మతో మమ్మల్ని ఇంకా నింపండి, మాకు తెలియచేయండి ప్రభా. అయ్యా మోషే అన్నట్టుగా నీ మార్గం ఏమిటో నాకు తెలియచేయండి మోషే అడిగినట్టుగా ప్రభా. ఈరోజు మీ మార్గాన్ని మాకు తెలియచేయండి ప్రభా. మేము ఎలా నడుచుకోవాలో మాకు తెలియచేయండి ప్రభా అని ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా నీకు వందనాలు, స్తోత్రమయ్యా. ఇంతవరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచింది దేవా నీకు వందనాలు. 21 రోజు ఉపవాస ప్రార్థనలోనైనా ఇదిగోతో ఈ రోజు ప్రభా 15 రోజు నీ సన్నిధిలో చేరి ప్రభా మీ నామాన్ని ఈ విధంగా స్తుతించి మహింపరిచే భాగ్యం మాకు ఇచ్చింది దేవా నీకు వందనాలయ్యా. అవును, ప్రతిరోజు మీరు మాతో మాట్లాడుతున్నారయ్యా. ఎంత మాత్రమే జ్ఞానం లేని వారు అయినప్పటికీ ప్రభా, అయా జ్ఞానంతో ఆలోచన నన్ను నింపినైనా మీ బిడ్డలందరితో మాట్లాడుతున్న దేవా నీకు వందనాలు ప్రభా. రోజు మా హృదయాలు సరి చేస్తున్న దేవా నీకు స్తోత్రం నాయన, వందనాలు చెల్లించుకున్నాం. అలాగే మేము చేస్తున్న ప్రతి ప్రార్థన కూడా సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ ఉపవాస ప్రార్థనలోనే అయా ఘనమైన కార్యాలు మా జీవితాల్లో, సంఘంలో, మా గ్రామంలో, మా దేశంలో జరగాలి ప్రభా. నీకు వందనాలు అయ్యా. మీకు చేసే దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు అయ్యా. నూతన ఆత్మ నడిపించమని ప్రార్థన చేస్తున్నావు నాయన. ఈ ఘనమైన కార్యాలు జరిగించి ప్రభా మీ నామను మహింపరచుకోండి అయ్యా. ఇదిగో నేను వాక్యం ధ్యానించుకోబోతుండగా నాయన, మా అందరితో మీరు మాట్లాడి మా హృదయాలు ఇంకా బలపరచమని, ఈ పరలోక రాజ్యానికి చేరువయ్యే విధంగా ప్రభా మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ కూర్చుందామండి. అందరూ కూర్చుందాం. కొద్దిసేపు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మన పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి యెహోషువ గ్రంథంలో మనం చదువుకుంటూ వస్తున్నాం, ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. చాలా చాలా స్పీడ్గా అయిపోతుంది పుస్తకం కూడా. మన ప్రార్థనలు అయిపోయేసరికి పుస్తకం కూడా చాలా వేగంగా అయిపోతుంది. ఎందుకంటే మధ్యలో ఎక్కువగా యెహోషువ వారికి స్వాస్థ్యాలు ఇవ్వటం, వారికి ప్లేస్లు ఇవ్వటం, ఇవన్నీ కూడా కొన్ని అధ్యాయాలు ఉన్నాయి. అవి మనకు చెప్పుకున్న అర్థమయ్యే విషయం కాదు అది. కాబట్టి కొన్ని అధ్యాయాలు జంప్ చేసి మనం ఒకసారి 18వ అధ్యాయంకి వచ్చేసాం. 18వ అధ్యాయం యెహోషువ గ్రంథము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. ఇజ్రాయేలీలు దేశమును స్వాధీనపరుచుకున్న తర్వాత వారందరూ షీలోహున కూడి వచ్చి అక్కడ ప్రత్యక్షపు గుడారం వేసిరి. ఇజ్రాయేలీలలో స్వాస్థ్యములు ఇంకా పొందని 7 గోత్రములు ఉండెను. కావున యెహోషువ ఇజ్రాయేలీలతో ఇట్లా, నేను మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చిన దేశమును స్వాధీనపరుచుకొని వెళ్లకుండా మీరెన్నాళ్ళు తడువు చేసేదరు. ప్రతి గోత్రము నుండి 3 మనుషులను
నా యొద్దకు రప్పించిన ఎడల నేను వారిని పంపెదను. వారు లేచి దేశ సంచారము చేయుచు ఆయా స్వాస్థ్యముల చొప్పున దాని వివరములు రాసి నా యొద్దకు తీసుకొని వచ్చేదురు. చాలు మా దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. ప్రియమైన దేవుని బిడ్డరా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో 18వ అధ్యాయము యెహోషువ గ్రంథం చదువుకున్నాం. అయితే ఈ 18వ అధ్యాయంలో ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా జయించుకుంటూ, దేశాలు జయించుకుంటూ, పట్టణాలు జయించుకుంటూ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇక్కడ గమనించినట్టయితే ఇక్కడ మనం చదువుకున్న మాటల్లో వాళ్ళందరూ కలిసి ఒక ప్రాంతానికి వెళ్ళి, షీలోహు అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ దేవుని మందస్థాన్ని అక్కడ పెట్టి ప్రత్యక్ష గుడారం వేసి దాంట్లో దేవుని మందస్థాన్ని పెట్టి అక్కడ వాళ్ళంతా, అక్కడ ఇజ్రాయేల్ ప్రజలంతా ఆ స్థలంలో ఉన్నారు. ఉన్నప్పుడు ఇజ్రాయేలీయులు అంట స్వాస్థ్యాలు ఇంకా పొందని వారు 7 గోత్రాలు ఉన్నారు. అంటే మొత్తం 12 గోత్రాలలో వాళ్ళు దాదాపు పొందుకున్నది ఎంతమంది అయ్యా అంటే 7 గోత్రాలు పోతే మిగిలిన 5 గోత్రాలు పొందుకున్నాయి. కానీ 7 గోత్రాలు ఇంకా పొందుకోలేదు. వాళ్ళకి స్థలాలు తీసుకోలేదు ఇంకా. ఏ స్థలంలో ఉండాలి, ఎక్కడ ఉండాలి మేము అని ఇంకా వాళ్ళు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే యెహోషువ మాత్రం వాళ్ళకి ఇచ్చాడు. పలానా ప్రాంతానికి మీరు వెళ్ళి ఉండండి అని యెహోషువ చెబితే వాళ్ళు స్వాధీనం చేసుకోకుండా వాళ్ళు అలాగే ఇంకా తడవు చేస్తూ ఉన్నారు. అందుకే ఇక్కడ యెహోషువ అంటున్నాడు, దేవుడు మీకు ఇచ్చిన దేశాన్ని స్వాధీనం చేసుకోకుండా ఎంతకాలం మీరు అలాగ తడవు చేస్తూ ఉంటారు? అంటే ఎంతకాలం మీరు ఆలస్యం చేస్తూ ఉంటారు? దేవుడు మీకు ఇచ్చాడు, ప్రతి గోత్రానికి స్థలం ఇచ్చాడు. కొంతమంది యోధా గోత్రం కావచ్చు, మనష్షే గోత్రం కావచ్చు, ఇంకొన్ని 2, 3 గోత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కాలేబు లాంటి వాళ్ళు స్వాధీనం చేసుకున్నాక మిగిలిన గోత్రాల వారిని వాళ్ళు ఎప్పుడో ఎళదాంలే, చేద్దాంలే, స్వాధీనం చేసుకుందాంలే అన్నట్టుగా వాళ్ళు తడవ చేస్తూ, ఆలస్యం చేస్తూ ఉన్నారు. ఆలస్యం చేస్తున్నప్పుడు యెహోషువ అంటున్నాడు, మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? దేవుడు మీకు ఇచ్చాడు కదా స్థలాన్ని. ఆ స్థలాన్ని మీరు తీసుకోవడానికి ఎందుకు మీరు ఆలస్యం చేస్తున్నారు, తడవు చేస్తున్నారు మీరని యెహోషువ వారితో మాట్లాడుతున్నారు. మీరు ఇంకెక్కడ తడవు చేయొద్దు, ఆలస్యం చేయొద్దు. ఇప్పుడే మీరు మీ గోత్రాల నుంచి ఒక 3 మనుషులు, నాయకుల్ని, తెలివైన వారిని నా దగ్గర పంపించండి. నేను వాళ్ళని దేశం మీద పంపిస్తాను. పంపించినాక వాళ్ళు వెళ్ళి ఆ స్థలాలన్నీ చూసుకొని వస్తారు ఒకసారి. అప్పుడు నేను మరలా మీకు ఈ స్థలాలు నీకు ఇస్తానని యెహోషువ చెప్పినప్పుడు వాళ్ళు అలాగే చేస్తారు. అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న మాటలు ఏమిటంటే 18వ అధ్యాయంలో దేవుడు మనతో మాట్లాడుకున్న ఒక మాట ఏమిటంటే 3వ వచనం చదువుతాం. కావున యెహోషువ ఇశ్రాయేలీయులతో ఇట్లా నేను మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశమును స్వాధీనపరుచుకొని వెళ్ళకుండా మీరు ఎన్నాళ్ళు తడవు చేసేదరో. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమంటే దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. దేవుడు మనకు కూడా ఒక దేశాన్ని ఇచ్చాడు. దేవుడు మనకు కూడా ఒక రాజ్యాన్ని ఇచ్చాడు. ఆ రాజ్యాన్ని ఇచ్చి మీరు దాన్ని స్వాధీనం చేసుకోండి అని దేవుడు మనకి ఒక రాజ్యాన్ని ఇచ్చాడు. అది పరలోక రాజ్యం అది. ఆ పరలోక రాజ్యాన్ని మనకి ఇచ్చి మీరు దాన్ని స్వాధీనం చేసుకోండి. మీరు దాన్ని స్వంతం చేసుకోండి అని దేవుడు మనకు చెబుతున్నప్పుడు మనమంట ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఆలస్యం చేస్తూ ఉన్నామంట. ఆ దేశాన్ని మనం సొంతం చేసుకోవడానికి ఆలస్యం చేస్తూ ఉన్నాం. అందుకే దేవుడు అంటున్నాడు, ఆలస్యం చేయమాకండి. ఆలస్యం చేస్తే ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంది. ఆలస్యం చేస్తే ఉగ్రత వచ్చే పరిస్థితి ఉంది. దాన్ని మీరు కోల్పోయే పరిస్థితి కూడా వచ్చింది ఆ దేశాన్ని. ఎందుకంటే ఆలస్యమై కొంది మీరు అనాలోచితంగా ఉంటారు. ఆత్మీయత కోల్పోయే పరిస్థితి వచ్చింది కాబట్టి మీరు ఆ దేశాన్ని కోల్పోతారు. కాబట్టి మీరు ఎంతకాలం తడవ చేస్తారు మీరు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోకుండా అని యేసు ప్రభు కూడా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనకి ఒక రాజ్యం ఇచ్చాడు. అందుకే దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు. దేవుడు మనకు రక్షణ ఇచ్చాడంటే రాజ్యం ఇచ్చినట్టే. రాజ్యం మన సొంతం అయిపోయినట్టే. అయితే మనం దాన్ని స్వాధీనం చేసుకోవటం అంటే మనం ఇక రోజు రోజుకి ఇక నా సొంతం అయిపోయింది అని ఒక నిశ్చయం రావాలి. ఇంతవరకు మనం రాలేదు. ఇంతవరకు ఆ రాజ్యం చేరతాను అని కన్ఫర్మ్ చేసుకునే ఆలోచన మనకు లేదు. దానికి ఎందుకంటే మనం ఇంకా ఎంతో ఎదగాలి, ఇంకెంతో ఆత్మీయంగా బలపడాలి మనం. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు రాజ్యాన్ని స్వాధీనం చేసుకుండా ఎంతకాలం మీరు ఉంటారు? ఆలస్యం ఎందుకు చేస్తున్నారు? ఇంకా సమయం ఉందలే, ఇంకా సమయం ఉందలే అని ఆలస్యం చేస్తున్నారు మీరు. సమయం లేదు, మీరు ఆలస్యం చేయొద్దు. త్వరగా మీరు స్వాధీనం చేసుకోండి అని. ఎందుకంటే ఆ యెహోషువ వారితో ఎందుకు మాట్లాడాడు ఆ మాట? మీ ఎంతకాలం అలా తడువు చేస్తాడు, ఎందుకు మాట్లాడు? పోయిన శత్రువు మరలా వస్తాడు. శత్రువు ఏవైతే దాటిపోయారో, వాడిని ఎల్లగొట్టారో ఆ శత్రువులందరూ వెళ్ళలేదు. అన్ని గోత్రాలు కొద్ది మంది ఆగిపోయి ఉన్నారు. వాళ్ళు మారా వేసి మేము ఇక్కడే ఉంటాం, మేము వెళ్ళము, కావాలంటే మీకు సేవ చేస్తాం అని ఈ విధంగా వాళ్ళు కొంతమంది వెళ్ళలేదు శత్రువులు. అలాంటి వారు అక్కడ కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళు మళ్ళీ బలపడే ప్రమాదం ఉంది. మీరు ఆ స్థలాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.
కాబట్టి మీరు ఎన్నాళ్ళు తడవ చేస్తూ ఉంటారు. తడవ చేయకుండా మీరు త్వరగా స్వాధీనం చేసుకొని మీ ఆధీనంలో తెచ్చుకునే స్థలాన్ని అని చెబుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు కూడా మనకు కూడా దేవుడు మనతో మాట్లాడుతుంది. ఎందుకంటే మనం ఆలస్యం చేయొద్దు అంటే శత్రువు మన మీద మళ్ళీ దాడి చేసే ప్రమాదం ఉంది. శత్రువైన సాతాను మన ఆలోచనలన్నీ ఆత్మీయతని వాడు తీసివేసుకునే ప్రమాదం ఉంది. రకరకాల ఆలోచనలు పెట్టి రకరకాల మన హృదయాల్లో వాడు ఆలోచనలు పెట్టి లోక సంబంధించినవన్నీ పెట్టి మన ఆత్మీయతని పడగొట్టే ప్రమాదం ఉంది. కాబట్టి మరి ఎంత త్వరగా మనం దేవుని రాజ్యానికి మనం చేరువవుతూ ఉంటామో అంత మంచిది మనకు కూడా. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. గమనించినట్టయితే దేవుడు ఒకరోజు లోతు గురించి మన అబ్రహాం గురించి మనం చూసినట్టయితే దేవుడు అబ్రహాంతో మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడంటే ఒక మాట చదువుదాం అన్నమాట. ఆదికాండం 13వ అధ్యాయంలో ఆదికాండం 13వ అధ్యాయంలో కూడా అబ్రహాముకి ఆ మాట చెబుతాడు. అబ్రహాం ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకోమని అబ్రహాంతో మాట చెప్పినప్పుడు 13వ అధ్యాయము ఒక మాట చదువుకుందాం. 13వ అధ్యాయంలో 9వ వచనం చదువుకుందాం అన్నమాట. ఈ దేశమంతా నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టునకు, నీవు కుడి తట్టుకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకు వెళ్ళుదునని లోతుతో చెప్పగా చాలమ్మా. ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇక్కడ లోతు అబ్రహాం గురించి మనం చూసినట్టయితే లోతు అబ్రహాముకి లోతు కుమారుడు అవుతాడు. అయితే వీళ్ళిద్దరు కలిసి అన్ని విడిచిపెట్టి దేవుని కోసం బయటకు వచ్చిన తర్వాత ఇద్దరికి ఆస్తి విస్తారంగా పెరిగిపోతూ ఉంది. ఇద్దరికి గొర్రెలు కావచ్చు, మేకలు కావచ్చు, గొడ్లు ఏవైతే ఉంటున్నాయో పశువులు ఎక్కువ అయిపోతూ ఉన్నాయి. వాళ్ళు ఉన్న స్థలం సరిపోవటం లేదు. అందుకని వాళ్ళకి వేరు వేరు స్థలం కావాలని వాళ్ళు నిర్ణయించుకొని అబ్రహాం అంటున్నాడు, లోతు నీకు ఏ స్థలం కావాలో నువ్వు ఎన్నుకో, నువ్వే తీసుకో, నీకు ఏది మంచిది అనుకుంటే అది తీసుకో, ఆ మిగిలిందో ఏదో ఒకటి నేను తీసుకుంటానని అబ్రహాము మాట్లాడినప్పుడు లోతు చూసినప్పుడు చాలా చూసినప్పుడు ఆ సొదొమ గొమొర్రా ప్రాంతం అంతా కూడా లోతుకి బాగా చాలా పచ్చగా కనబడుతూ ఉంది. అక్కడ నది పారుతూ ఉంది. ఆ ప్రదేశం అంతా పచ్చగా ఉంది కాబట్టి నా పశువులు మేయడానికి మంచిగా అనుకూలంగా ఉంటుందని పోయి సొదొమ గొమొర్రా పట్టణాన్ని కోరుకొని అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అప్పుడు దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. అదేమిటంటే మనం చూసామంటే ఆ మాట 14వ వచనం చదవమ్మా. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోటు నుంచి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమటి తట్టు చూడుము. ఎందుకనగా నీవు చూచున్న దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదను. మరియు నీ సంతానమును భూమి మీద నుంచి రేణువుల వలె విస్తరింపచేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులు లెక్కింపగలిగిన ఎడల నీ సంతానం కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగును వెడల్పును దానిలో సంచరించుము, అది నీకు ఇచ్చేదనని అబ్రహాముతో చెప్పాను. అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. గమనించినట్టయితే దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. ఏమిటంటే లోతు ఆయనకి ఇష్టం వచ్చింది తీసుకున్నాడు కాబట్టి అబ్రహాముని ఇంకా తడవ చేయకుండా ఆలస్యం చేయకుండా అని అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. నువ్వు చూడు, నువ్వు నిలబడిన స్థలం నుంచి తూర్పు వైపు చూడు, పడమటి చూడు, దక్షిణం ఉత్తరం చూడు, ఎంత దూరం చూడగలుగుతావు అంత దూరం నువ్వు దూరం చూస్తావు, దూరం తిరుగు పోయి అంతా నీకు ఇస్తాను అబ్రహాంతో మాట్లాడు దేవుడు. వెంటనే ఆలస్యం అబ్రహాం అక్కడ చేయకుండా వెంటనే అంతా సంచాడు. స్థలం కావాలి తిరిగాడు. అంత తిరిగి ఆ స్థలంలో వెంటనే పోయి దర్శనం చేశాడు. ఆ గుడారం వేసాడు. వేరే గుడారం ఉన్న తీసి వెంటనే దేవుడు పోయి అక్కడ గుడారం దాన్ని స్వాధీనించుకున్నాడు. కనాను దేశం అనేది ఇప్పుడు అబ్రహాం చేసుకున్న ప్రమాది. అయితే దేవుడు మాటలు మాట్లాడుతున్నాడంటే అబ్రహాం చేయలేదు. అబ్రహాం దేవుడు చెప్పిన వెంటనే వెళ్ళి స్వాధీనకపోతే వేరే చేసుకున్న బట్టి శత్రువు వస్తాడు కాబట్టి
అబ్రహాం వెంటనే స్వాధీనం చేసి రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు కూడా దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞలు కావచ్చు, దేవుడు మనకి ఇచ్చిన వాక్యాన్ని కావచ్చు, వింటున్నప్పుడు దాన్ని మన హృదయంలో కొని దాని ప్రకారం మనం రోజు రోజుకు ఆత్మ బలపడుతూ ఉంటే మనం పరలోక రాజ్యానికి ఎంతో చేరువుగా అవుతూ ఉంటాం. ఎంతో స్వాధీనపరుచుకున్న వారు ఇంకా ఒక ఒక అంటే ఒక నిరీక్ష ఒక కన్ఫర్మ్ మనకు వచ్చేసింది అనమాట. నేను పరలోక స్వాధీనం చేసుకున్నాను, నాకు ఖచ్చితంగా నేను వెళ్తాను పరలోక రాజ్యం అనే ఒక ఒక మైండ్, ఒక ఆలోచన మనకు వచ్చింది అప్పుడు. ఎందుకంటే మనం దేవుని వాక్యం వింటూ దేవుని వాక్యం ప్రకారం నడుచుకుంటూ అలా ముందుకు కొనసాగుతున్నాం. మనం దేవుడు ఒక ఒక మనకు ఆలోచన ఇస్తాడు మనకి. ఎందుకంటే మనలో ఇంకేమి లేదు అని అనుకోవాలి. మనలో ఇంకా ఏ లోపం లేదు అని అనుకున్నప్పుడు మనము అప్పుడు ఖచ్చితంగా పరలోక రాజ్యం అనే దేశాన్ని మనం స్వాధీనం చేసుకుంటాం దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాటలు ఎంతకాలం ఈ విధంగా మనం తడవ చేస్తూ ఉంటాం. దేవుని రాజ్యానికి చేరువ కాకుండా, దేవుని రాజ్యానికి సమీపం కాకుండా, ఆయన రాజ్యాన్ని సొంతం చేసుకోకుండా ఎంతకాలం ఇంకా మనము అలాగ ఆలస్యం చేస్తూ ఉంటాం, తడవ చేస్తూ ఉంటాం. తడవ చేస్తే ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంది. అందుకే దేవుడి వాక్యం మనం చూసినట్టయితే యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. చాలా ప్రమాదాలు వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు ఎలా మనం ముందు కొనసాగాలో కొన్ని మాటలు దేవుడు యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం మనం చూసినట్టయితే ఆహ్, 3వ వచనం చదువుకుందాం. అతడు దేశం మీద ఖడ్గమోచులో చూసి బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనను బాకానాదం విని జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణం తీసిన ఎడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. బాకానాదు వినియును వాడు జాగ్రత్త పడకపోయిన గనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఏలయనగా వాడు జాగ్రత్త పడిన ఎడల తన ప్రాణము రక్షించుకొనును. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు ప్రభువుతో మాట్లాడుతూ, నరపుత్రుడా, నీవు నీ జనులకు సమాచారం ప్రకటించి వారితో ఇట్టనము, నేను ఒకానొక దేశం మీద ఖడ్గము రప్పించగా ఆ జనులు తమలో ఒకరిని ఏర్పరుచుకొని కావలి వానిగా నిర్ణయించిన తర్వాత ఆ కావలి వాడు దేశం మీద ఖడ్గం వస్తున్నప్పుడు ఆ ఖడ్గాన్ని చూసి, ఇదిగో దేశం మీద ఖడ్గం వస్తుంది, మీరు జాగ్రత్త పడండి అని బాకానాదం ఊదినప్పుడు ప్రజలు, జనులు ఎవరైతే ఉన్నారో ఆ జనులు విని దాని పెడచెవిని పెట్టి దాన్ని అర్థం చేసుకోకుండా విడిచిపెడితే నీకేం సంబంధం లేదు. బాకానాదం ఊదిన వ్యక్తికి సంబంధం లేదు. ఎందుకంటే బాకానాదం ఊదాడు, ఖడ్గం వస్తుందని. కాబట్టి జనులు జాగ్రత్త పడాలి. జనులు జాగ్రత్త పడకుండా కేర్లెస్గా అలాగా అనాలోచితంగా ఉంటే అప్పుడు వాళ్ళ ప్రాణాలు పోతాయి. కాబట్టి ఖడ్గం వచ్చినప్పుడు ఆ ప్రాణాలు పోయినప్పుడు వారి ప్రాణాలకి వారే ఉత్తరవాదులు, నీకు ఎలాంటి సంబంధం లేదు అని ఇక్కడ యెహెజ్కేలు ప్రవక్తతోటి దేవుడు మాట్లాడుతుంటాడు. అయితే నువ్వు ఒకవేళ నువ్వు చెప్పకపోతే, నువ్వు బాకానాదం వినిపించకపోతే అప్పుడు వాళ్ళ ప్రాణానికి నువ్వు ఉత్తరవాదం అవుతావు అని దేవుడు అక్కడ యెహెజ్కేలు ప్రవక్త కింద మనం చదువుకుంటూ వస్తే రాయబడి ఉంటాయి. ఎందుకు దేవుడు ఈ మాటలు మాట్లాడుతాం అంటే ప్రమాదం వస్తుంది, ఉగ్రత వస్తుంది. కాబట్టి మనం ఆలస్యం ఉందలే అని చెప్పి అనుకోవద్దు. ఆలస్యం చేస్తున్నాడు దేవుడు రావటము అని, ఆలస్యం ఉందిలే అని ఆ తడవు చేసినట్టయితే ప్రమాదం వచ్చే పరిస్థితి, ఖడ్గం వచ్చే పరిస్థితి దేశం మీదకి. ఆ దేశం మీద ఖడ్గం వచ్చినప్పుడు మనము మన ప్రాణాలు మనం సిద్ధపాటు కలిగి ఉంటే మనం వెళ్తాం. కానీ సిద్ధపాటు కలిగి లేకపోతే మన ప్రాణాలు ఆ ప్రాణాలు ఈ లోకానుసారంగానే పోతాయి. అవి ఆ దేవునికి సంబంధించి పోవాయి. మన ప్రాణాలు మనం కాపాడుకునేవారుగా ఉంటాం. కానీ లోకానుసారంగా పోగొట్టుకుంటాం వాటిని, ప్రాణాలని. కాబట్టి దేవుని బాకానాదం అంటే వాక్యం. వాక్యం వినబడుతున్నప్పుడు ఆ వాక్యం విని మన హృదయాలను సరి చేసుకుంటే అప్పుడు మనం దేవుని రాజ్యానికి వారసులు అవుతాం. కానీ చేరువ అవుతాం. కానీ ఆ విని కూడా, వాక్యాన్ని విని కూడా మనం నిర్లక్ష్యం చేస్తే ఏ మాత్రం కూడా మనం తప్పించబడం, నరకంలో నుంచి తప్పించబడం, నరకానికి వెళ్తామని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. కాబట్టి సమయము ఆ సమయం లేదు, త్వరగా నేను వస్తున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ బాకానాదం, ఆ వాక్యము, వాక్యం అంటే ఏదో ఇప్పుడు మనం చెప్పుకున్న వాక్యమే, దేవుని గురించి చెప్పిన వాక్యం, యేసుక్రీస్తుని గురించిన వాక్యమే అది. అది ఏదో కాదు. ఖడ్గం అంటే దేవుడు రాబోతున్నాడు అనేది ఖడ్గం. అది యేసుప్రభు రాబోతున్నాడు, రెండో రాకడ వస్తుంది, అదే ఖడ్గము. ఉగ్రత వస్తుంది, అదే ఖడ్గము. ఈ ఆమోస్ గ్రంథం చాలాసార్లు చదువుకున్నాం. ఎలా ఉంటుంది అది? అది అది కటిక చీకటి. అది వెలుతురు కాదు కదా. అది రావాలని ఎందుకు కోరుకుంటున్నారు మీరు అని ఆమోస్ గ్రంథంలో రాయబడి ఉంటుంది అన్నమాట. అది కటికటి, అది వెలుతురు కాదు. అది భయంకరమైన వేదన ఉంటుంది. నువ్వు వెళుతున్నప్పుడు నీకు సింహం ఎదురొస్తూ ఉంటుంది. దాన్ని తప్పించుకొని నువ్వు ఇంటికి వెళ్ళి గోడ మీద చేయబోతే పాము కరిచినట్టు, తేలు కరిచినట్టుగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు ఆ రోజుల్లో ఉంటాయి. అదే ఉగ్రత. అదే యేసు ప్రభు రెండో రాకడ వచ్చినప్పుడు అదే ఉగ్రత.
భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ ఉగ్రతను మనం తప్పించుకోవాలంటే ఏం చేయాలంటే ఆలస్యం చేయకూడదు మనము. ఆలస్యం చేయకుండా ఎప్పటికప్పుడు మన హృదయాలు మనం సరి చేసుకుంటూ వాక్కన్నది వినబడుతున్నప్పుడు, వాక్యం వినబడుతున్నప్పుడు వాక్యం ప్రకారం మనం మన హృదయాలు సరి చేసుకున్నట్టయితే మనం కూడా దేవునితో ఆయన ఎప్పుడొచ్చినా ఆయనతో వెళ్ళేవారుగా ఉంటామని దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్కన్నది విని సరి చేసుకున్న వాళ్ళు మనం చూస్తే వాక్యంలో యోనా గ్రంథం 3వ అధ్యాయంలో వాక్యనాథం విని హృదయాలు సరి చేసుకున్నారు. వాళ్ళు ఆలస్యం చేయలేదు. ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా వాళ్ళు సరి చేసుకొని వాళ్ళు ఎప్పుడైతే సరి చేసుకున్నారో వాళ్ళు రక్షించబడతారు అంటున్నాడు దేవుడు. అక్కడ మనం చూసినట్టు వాక్యంలో 3వ అధ్యాయంలో యోనా చెప్పిన తర్వాత 4వ వచనం యోనా పట్టణంలో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనె పట్టు కట్టుకొని దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎప్పుడైతే యోనా ప్రకటించాడో ఇదిగో ఈ ప్రాంతం మీదకి దేవుని ఉగ్రత వస్తుంది, ఈ పట్టణం నాశనం కాబోతుంది, మీరు త్వరపడి సిద్ధపడండి అని ఎప్పుడైతే యోనా ప్రకటించాడో వెంటనే ఆలస్యం చేయలేదు. వాళ్ళు వెంటనే ఆలస్యం చేయకుండా తడవు చేయకుండా వెంటనే వాళ్ళు ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. వెంటనే గోనెపట్టు కట్టుకొని వాళ్ళు దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేయటం, కన్నీటితో ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థన చేయటం మొదలుపెట్టారో ఆ ఉగ్రత వారి మీద పంపించి పక్కకి వెళ్ళిపోయింది. అది ఉగ్రత వాళ్ళ మీదకి రాలేదు. దేవుడు పంపిస్తారన్న ఉగ్రతను రానియకుండా ఆపేశాడు దేవుడు. ఎందుకంటే వాళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. అప్పుడు యోనా అంటాడు, ఏంటి ప్రభా, ఏంది ఈ పని చేసావు నువ్వు, వాళ్ళని చంపుదాం అనుకుంటే వాళ్ళని కాపాడేవేంది అని యోనా కూడా చాలా అలుగుతాడు, బాధపడతాడు. యోనా అలా ఎలా చేస్తాను నేను, 1,20,000 మంది ప్రజలున్నారు, ఆ ప్రజలందరూ రక్షణ పొందారు, మారు మనసు పొందారు, వాళ్ళు అలాంటి వాడిని ఎలా చంపుతాను నేను అని యోనాతో దేవుడు మాట్లాడతాడు. కాబట్టి ఈ ఉగ్రత వస్తున్నప్పుడు ఆలస్యం చేయకూడదు. ఉగ్రత వస్తుంది అని అప్పుడు వెంటనే వాళ్ళు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేస్తారు. ఈరోజు ఈ ఉపవాస ప్రార్థనలు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే ఉగ్రత వస్తుంది కాబట్టి దాని నుంచి తప్పించబడాలంటే మనము ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో మనము దేవుని వేడుకోవాలి. ప్రభా, ఈ ఉగ్రత నా మీద రావటానికి వీల్లేదు, మా కుటుంబం మీద రావటానికి వీల్లేదు ప్రభా, నేను నీ రాజ్యంలో చోటు దక్కించుకోవాలి, నేను రక్షణ పొందాను, మారు మనసు పొందాను, నేను ఇక నీ సన్నిధిలో రావాలి ప్రభా, ఉగ్రతను తీసివేయి ప్రభా, నా మీద రానియద్దు అని మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి అడుగుతామో ఈ నినివే పట్టణస్తులను కాపాడినట్టుగా దేవుడు మనల్ని కూడా కాపాడుతాడని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం చూస్తే దేవుని వాక్యంలో ఎన్నో విషయాలు ఈరోజు మనం చెప్పుకుంటూ పోవచ్చు. సొదొమ గొమొర్రా పట్టణస్తులు కూడా ఆ లోతు వెళ్ళి తన అల్లుళ్ళతో మాట్లాడుతుంటాడు. వాళ్ళు ఎగతాళి చేస్తూ ఉంటారు. ఏమిటి దేశం మీదకి ఇలా ఈ రావటం ఏంటి, అగ్ని కురవటం ఏమిటని ఎగతాళి చేస్తూ ఉంటాం. ఆ ఎగతాళి చేసిన విధంగానే లోతు బయటకు వచ్చిన తర్వాత పట్టణం అంతా నాశనం అయిపోయి తడవు చేశారు. వాళ్ళు ఆలస్యం చేశారు, ఎగతాళి చేశారు. అలాగే మనం చెప్పుకుంటే నోవహు దినముల్లో కూడా అలాగే జరిగింది. నోవహు దినాల్లో కూడా నోవహు ఎంతో కాలం ప్రకటించాడు, అయ్యా రండి, ఓడ కట్టుకుందాం రండి, ఓడలోకి వెళ్దాం రండి, దేవుడు నాకు చెప్పాడు జలప్రళయం వస్తుంది, రండి అందరు కూడా అని యోనా ఎంతో కాలం ఆయన దేవుని సువార్త ప్రకటించినా కానీ ఎవ్వరు కూడా ఆయన మాట వినకుండా ఆలస్యం చేసి తడవు చేశారు. వాళ్ళు తడవు చేశారు కాబట్టి ఈ లోపల జలప్రళయం రానే వచ్చింది. అనేక వేల మంది, లక్షల మంది కూడా జలప్రళయంలో కొట్టుకొని పోయారు, ఉగ్రతలో పోయారు వాళ్ళందరూ కూడా. దేవుడు ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడంటే మన దేవుడు మనకి ఇచ్చిన దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఎంతకాలం తడవ చేస్తూ ఉంటాం, ఎంతకాలం ఆలస్యం చేస్తూ ఉంటాం. ఇంకా మనం సమయం ఉందిలే, ఇంకా వయస్సు ఉందిలే, ఇంకా ఆరోగ్యం ఉందిలే, ఇంకా చాలా సమయం ఉందిలే అని అనుకుంటున్నాం మనం చాలామంది కూడా. అలా అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఆరోగ్యం కలిగిన వాళ్ళే లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు చాలామంది. ఏ జబ్బు లేని వాళ్ళు, ఏది లేని వాళ్ళు ఒక్కోసారి రోడ్డు మీద అలా పోతూ 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 హార్ట్ అటాక్ వచ్చి చనిపోయి చాలామంది నేను చూశాను. ఏ జబ్బులు లేవు. ఎందుకంటే దేవుని బిడ్డలారా మనకి ఇంకా సమయం తక్కువ ఉంది కాబట్టి ఎప్పుడు ఏం జరుగుద్దో మనకు తెలియదు కాబట్టి ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలా. ఉగ్రత వస్తుంది, ఉగ్రత మన మీదకి వస్తుంది అన్నప్పుడు, ఖడ్గం వస్తుంది అన్నప్పుడు ఆ ఖడ్గాన్ని తప్పించుకునే మార్గం మనం చూసుకోవాలి. ఖడ్గాన్ని తప్పించుకునే మార్గం మనం చూసుకోవాలి. కాబట్టి అలా తప్పించుకునే విధంగా మనం ఉండాలి కానీ దానికి ఎదురెళ్ళి దాంతో ఏకీభవించేవారుగా మనం ఉండకూడదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు యెహోషువ ఆ ప్రజలతోటి ఎలా మాట్లాడాడో మీరందరూ కూడా త్వరగా వెళ్ళి స్వాధీనం చేసుకుని అన్నాడు. అలా మనం కూడా దేవుని రాజ్యానికి చేరువ అవుదాం, దేవుని రాజ్యాన్ని సంపాదించుకుందాం. ఎందుకంటే శత్రువు మన మీద దాడి చేసే ప్రమాదం ఉంది. శత్రువు మన మీద ఏదో ఒక విధంగా దాడి చేసి ఆత్మీయత కోల్పోయే విధంగా చేసేవాడుగా ఉన్నాడు. ఆరోగ్యంగా ఉన్నాం, ఒక్కోసారి బలహీనత రావచ్చు. బలహీనత వచ్చినప్పుడు ఆ చిన్న చిన్న బలహీనతల వల్ల మనం దేవుని సన్ని పోగొట్టుకుంటూ ఉంటాం ఒక్కోసారి.
ఏం కాదు ఈరోజు పోకపోతే ఏం కాదులే, ఈరోజు వెళ్ళకపోతే ఏం కాదులే, రోజు వెళ్తున్నాం కదా, ఒక్కరోజు పోకపోతే ఏం కాదులే అని అనుకుంటూ ఉంటాం. అక్కడే మన ఆత్మీయత పోతూ ఉంటది. అక్కడే సాతాను నవ్వుకుంటూ ఉంటాడు. నేను గెలిచాను అనుకుంటాడు. వాడు భుజాలు తడుకుంటూ ఉంటుంది, సరుచుకుంటూ ఉంటాడు. నేను గెలిచాను ఈరోజు ప్రార్థన పోకుండా చేశాను నేను అని వాడు సంతోషంగా నవ్వుకుంటూ ఉంటాడు. వాడికి మనం అవకాశం ఇస్తున్నాం. అదే మనం ఆ రోజే ఏదైనా వాక్యం నేను పట్టుకోవచ్చు. ఆ రోజు శ్రేష్టమైన వాక్యం నీతో మాట్లాడొచ్చు దేవుడు. కాబట్టి అవన్నీ మనం పోగొట్టుకుంటున్నాం కాబట్టి, శత్రువు మన మీద దాడి చేసే ప్రమాదం ఉంది కాబట్టి, వాడికి అవకాశం ఇవ్వకుండా మనం ఏ రోజుకి ఆ రోజు మనము ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా హృదయాలు బలపరుచుకుంటూ, ఖడ్గం వస్తుంది కాబట్టి దాన్ని తప్పించుకునే మార్గం ఏంటి? యోహాను మనం చూస్తే మత్తయి సువార్తలో 3వ అధ్యాయంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను మాట్లాడతాడు. పరలోక రాజ్యం సమీపంగా ఉంది. మీరందరూ వచ్చి రక్షణ పొందండి, మారు మనసు పొందండి అని బాప్తిసాలు ఇస్తూ, యోర్దాను నదిలో బాప్తిసాలు ఇస్తూ అందరికీ బాప్తిస్మం ఇచ్చి యోహాను మాట్లాడుతుంటాడు. గొడ్డలి చెట్లు వేరున పెట్టబడి ఉంది ఇప్పుడే. నరకడానికి సిద్ధంగా ఉంది. ఎవరైతే ఫలించకుండా ఉంటారో, ఏ చెట్టు ఫలించకుండా ఉంటదో దాన్ని నరికి అగ్నిలో పారవేసే సమయం వచ్చిందంటాడు. కాబట్టి మనం ఇంకా ఫలించకుండా అలా ఉంటే అగ్నిలో నరికి అగ్నిలో పడవేయబడే వారికి మనం ఉంటాం కాబట్టి, అలాంటి పరిస్థితిలో ఉండకుండా దేవుని రాజ్యం సమీపించింది కాబట్టి, అందరూ కూడా దేవుని సన్నిధిలో ఆత్మీయంగా రోజు రోజుకి మనం ఆత్మీయంగా ఎదుగుదాం, బలపడదాం, దేవుని వాక్యంతో మనం నింపబడదామని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు అందరూ కూడా దేవుడు మనతో మాట్లాడమాట. ఈరోజు ఒక్క మాట, రోజుకొక్క మాట జ్ఞాపం చేసుకోమని చాలు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని ఉగ్రత వస్తుంది కాబట్టి దాన్ని తప్పించుకోవాలంటే ఇంకా సమయం ఉందే అనుకోవద్దు. కానీ అందుకు దేవుడు అంటున్నాడు ఒక మాట మనతో మాట్లాడుతున్న మాటలు. ఈ దేశాన్ని మీకు ఇచ్చిన దేశాన్ని స్వాధీనపరచుకోకుండా ఎంతకాలం మీరు తడవ చేస్తారు? ఇది ఈరోజు మాట. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీకు ఇచ్చిన పరలోక రాజ్యాన్ని స్వాధీనం చేసుకోకుండా, దాన్ని సొంతం చేసుకోకుండా, దానికి సమీపంగా వెళ్ళకుండా ఎంతకాలం మీరు ఆలస్యం చేస్తూ ఉంటారు? దాన్ని తడవ చేయకుండా త్వరగా దాన్ని సంపాదించుకోండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. దాన్ని సంపాదించుకోవాలంటే మనం రక్షణ పొందాలి. సంపాదించుకోవాలంటే మారు మనసు పొంది బాప్తీసాలు పొంది ఆయన రక్తంతో కడగబడాలి. ఆయన ఆత్మతో నింపబడాలి. ఇవన్నీ మనం చేస్తే దాన్ని సొంతం చేసుకుంటాం మనం. అలా చేయకుండా మనం సొంతం చేసుకునే అవకాశం ఎంత మాత్రం కూడా లేదు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలన్నీ కూడా మనం కూడా ఆయన రాజ్యాన్ని సొంతం చేసుకుందాం. దేవుని రాజ్యానికి సమీపంగా ఉందాం. దేవుడు మిమ్మల్ని ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, జీవాధిపతి అయిన దేవా, జీవం కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకున్నాం ప్రభా. ఇంతవరకు నైనా